హలో అండి. ఇదిగోండి మెంతికూర చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇదేసి నేను 5 రోజులు అయ్యింది. 5 రోజులకి ఇంత కూర అయితే వచ్చిందండి. ఇంకొక 2 రోజులు అయితే కోసేస్తాను. వారం రోజులకైతే రెడీ అయిపోద్ది. ఎక్కువ అయితే ఎదగనివ్వకూడదండి మెంతికూర. ఏ ఆకుకూరైనా సరే మొక్కకూరగా వండుకుంటేనే మనకి ఆరోగ్యానికి మంచిది. ఇదిగోండి 5 రోజులకైతే ఇంత అయితే అయ్యింది. ఇంకొక 2 రోజులండి విత్తనాలు నానబెట్టుకుని వేసుకుంటే మొక్క అయితే త్వరగా వస్తుంది. ఇలా పొద్దుట ఎండ తగలాలండి. ఉదయాన్నే ఎండ తగిలితే చాలా మంచిది. మధ్యాహ్నం ఎండకైతే ఎండిపోద్ది. ఎక్కువగా మధ్యాహ్నం ఎండలో పెట్టకూడదు. ఇలా చూసారా పొద్దున్నే సూర్యుడు పెడుతున్నాడు. ఈ విధంగా ఉంటే ఆకుకూరలు సరిపోద్దండి. ఇవన్నీ ఇంకా ఈ ప్లేస్లో వేయాలి. కోసేసిన తర్వాత ఇంకా ఆకుకూరలు అయితే వేస్తాను దీంట్లో కూడా. తోటకూర, పాలకూర ఇవన్నీ వేసుకొస్తాను. ఇదైతే రెడీ అయిపోయింది. ఇవైతే ఒక్కొక్క 2 రోజులు కోసేస్తానండి. ఇందులో అయితే అల్లం వేసాను. అల్లం కూడా చాలా ఈజీగా వస్తుంది. ఇందులో పనగంట కూర వేసానండి. ఇది వారం రోజులకి నాకు రెడీ అవుతుంది. ఇందులో అయితే తోటకూర వేసానండి. తోటకూర ఇంకా చాలా వరకు కోసాను. ఏ ఆకుకూరైనా సరే వారం రోజులకి ఒకటే అందుతుందండి నాకు. ఇందులో అయితే పుదీనా వేసాను. పుదీనా కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. మనం తెచ్చుకున్న మొక్కలు ఉంటాయి కదా, కట్టలు ఉంటాయి కదా, ఆ కట్టలు మొక్కల కింద గుచ్చేసుకుంటే వచ్చేద్దండి. ఇదిగోండి ఇలా ఒక టబ్లో వేసేసుకుంటే మనకు కావాల్సినప్పుడల్లా దొరుకుతుంది. ఇది చిన్న కొమ్మ ఉంటే చాలండి, మొత్తం అలివేస్తుంది. ఇందులో అయితే కరివేపాకు వేసానండి. ఇవే కూడా మనకు అవసరమైన వల్ల పనికొస్తాయి. ఈ మొక్క మొదల్లోనే ధనియాలు వేసానండి. ఇదిగోండి కొత్తిమీర కూడా వచ్చింది. కొత్తిమీర అయితే కొంచెం లేటుగా వస్తుందండి. మొక్క 8 రోజులకు వస్తుంది. 8 రోజులు 10 రోజులు పట్టేస్తుందండి. ఇలా మొక్కల మొదల్లో ఇలా కొన్ని విత్తనాలు జల్లేసుకుంటే మనకు అవసరమైనప్పుడల్లా పనికొస్తాయి. అంతే అండి. ఆకుకూరలు అయితే చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.